ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని ధ్యానించుకుందాం. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ యొక్క మాటల్లో మనం గమనించినట్లయితే ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనటువంటి మాట, జాగ్రత్త, ఈ రెండు మాటలు ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అని ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి శిష్యులను ఆయన ప్రశ్నించినప్పుడు, ఆయన అడిగినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి జవాబు, ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుషుడును పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆ కాలం ఎప్పుడు వస్తుందో, ఆ రెండవ రాకడ అనేది తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. ఆయన రాకడ దొంగవలే వస్తుందని అనేక ఉదాహరణలతోటి అనేక సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య కాలంలో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో ఆకాశమును భూమిను గతించును కానీ నా మాటలు గతింపవు. ఆయన చెప్పినటువంటి మాటలు ఎన్నటికీ గతించు. ఒకవేళ భూమి ఆకాశము గతించిపోయినను నా మాటలు గతించు అనే ఆత్మీయ సత్యాన్ని గ్రహించేటువంటి రీతిగా శిష్యులకు బోధిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ కాలం ఎప్పుడో వచ్చునో మీకు తెలియదు. ఆ కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. శిష్యులు ఆయన ప్రశ్నిస్తూ ఉంటున్నారు, ఎప్పుడు ఇవన్నీ జరిగాయి అనగా ఆ దినములలో సముద్ర తీరమున తర్వాత శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియడు, ఆకాశం నుండి నక్షత్రములు రాను, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతయు మొదలుకొని ఆకాశం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. యేసుక్రీస్తు ఆయన రెండవ రాకడ గురించి ఇక్కడ ఈ మాటల్లో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ అయితే జాగ్రత్తగా ఉండి మనం చేయవలసినటువంటి పని ప్రార్థన. ఆ ప్రార్థన జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏ రీతిగా వస్తుంటున్నాడో మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అదే బుద్ధి కలిగినటువంటి కన్యకలు చేసినటువంటి పని. ఆ పెళ్లి కుమారుని ఉపమానం చెప్తూ ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో తెలియదు. కానీ ఆ పెళ్లి కుమారుని కొరకు ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ దివిటీలలో సిద్ధిలలో నూనె నింపుకొని ఎదురు చూస్తూ ఉంటున్నారు. బుద్ధి లేనటువంటి కన్యకలు నిద్రపోతూ ఉంటున్నారు. ఆయన పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మనం లేచిపోవచ్చులేమని అనుకొని వారు నిద్రమత్తులుగా ఉంటున్నారు. బుద్ధి కలిగినటువంటి స్త్రీలు నూనె నింపుకొని సిద్ధముగా ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ అయితే మనం జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. వారి ప్రార్థనలో బలం ఉంటున్నది, ప్రార్థనలో శక్తి ఉంటున్నది, ప్రార్థనలో విజయం ఉంటున్నది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక మంది ప్రార్థనా వీరులను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన రాకడకు మనం ఎదురు చూసేటువంటి వారిగా, మెలకువగా ఉండి ప్రార్థించేటువంటి వారిగా, జాగ్రత్తగా మనము ప్రార్థన
ఆరాధించేటువంటి వారిగా ఉండాలని, అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.